ఈ రోజున మనం ఒక మహాద్భుతమైన జాతక కథ గురించి మాట్లాడుకుందాం. నేను ఇప్పటి వరకు చదివిన దాదాపు 450 జాతక కథల్లో ఇది చాలా ప్రత్యేకమైన జాతక కథ. దీని ఆశాంతం వింటే గాని మనకు ఒక చారిత్రక దృక్కోణం అర్థం కాదు. కథా విషయాన్ని పక్కన పెడితే అసలు భారతదేశ చరిత్ర, భారతదేశ సాహిత్యం ఎలా మార్పు చెందుతూ వచ్చింది, ఎలా చారిత్రక కథలు పౌరాణిక కథలుగా మారినాయి అనే విషయం మనకి చక్కగా అర్థమవుతుంది. బౌద్ధం చరిత్రని ఎంత చక్కగా రికార్డ్ చేసిందో కూడా మనకి తెలుస్తుంది. ఆ కథే 454వ కథ అయిన ఘటపండిత జాతకం. ముందు ఆ కథ చెబుతాను నేను. ఆ కథ మీరు వింటూ ఉండగానే ఇది ఏ కథో మీకు అర్థమైపోతుంది. పూర్వం ఉత్తరాభదంలో అసితంజన నగరం అనే ఒక మహానగరం ఉండేది. ఆ నగరాన్ని మహాకంసుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ మహాకంసునికి 3 సంతానం. కంసుడు, ఉపకంసుడు, దేవగర్భ అనే 3 సంతానం. ఇందులో దేవగర్భ అనే చిన్న అమ్మాయి పుట్టిన వెంటనే జాతకం చూసిన పండితులు జ్యోతిష్యాన్ని లెక్కించి ఈ అమ్మాయి యొక్క మగ సంతానం వల్ల కంస వంశ వినాశనం కలుగుతుంది అని చెప్తారు. అయినా గాని మహాకంసుడు ఆ పిల్లకి ఎలాంటి చేటు చేయకుండా చాలా అల్లారు ముద్దుగా చక్కగా పెంచాడు. ఈ సమస్య ఏంటో తన కుమారుడు చూసుకుంటారులే అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత మహాకంసుడు మరణించాడు. మహాకంసుడి తర్వాత పెద్దవాడైన కంసుడు రాజ్యాన్ని పెంచాడు. ఉపకంసుడు ఉపరాజుగా ఉంటున్నాడు. వారు కూడా తమ చెల్లెలి పట్ల చాలా అనురాగంతో ఉంటూ ఈ విషయం తెలిసినప్పటికీ ఆమెకు ఎలాంటి హాని చేయకుండా కాపాడుకుంటూనే వస్తున్నారు. అయితే వారు ఏం చేశారంటే ఈమెకి ఎలాంటి పురుష స్పర్శ కలగకూడదని చెప్పని తమ రాజ్యంలో ఒక వండి స్తంభపు మహామేడను కట్టించి దానిలో ఆమెను ఉంచారు. ఆమెకు పరిచారికగా నందగోప అనే ఆమెను నియమించారు. ఆ భవనానికి కాపలాగా ఎవరూ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన కాపలా పెట్టారు. ఆ కాపలాకి ఈ నందగోప భర్త అయిన అంధకవేణుడు అనే వ్యక్తిని నియమించారు. అలా చాన్నాళ్లు సాగింది. ఈ కథను అలా ఉంచి మరో కథను చూద్దాం. అదే సమయంలో ఉత్తర మధుర ప్రాంతాన్ని మహాసాగరుడనే రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ మహాసాగరునికి 2 పుత్రులు, సాగరుడు, ఉపసాగరుడు. తండ్రి మరణానంతరం సాగరుడు రాజయ్యాడు, ఉపసాగరుడు ఉపరాజయ్యాడు. ఉపసాగరుడికి ఒక భయం పట్టుకుంది. ఎప్పుడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఇదిగో నన్ను దించేసి, నన్ను చంపేసి నా రాజ్యాన్ని నా సోదరుడు కబలించటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని నా మీద అభియోగం మోపి నన్ను ఏ క్షణానైనా మా అన్నగారు చంపవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు అని చెప్పి తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. తన మిత్రుడు ఎవరు? కంసుడి యొక్క తమ్ముడైన ఉపకంసుడు. ఈ ఉపసాగరుడు, ఉపకంసుడు ఇద్దరు ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించారు. కాబట్టి అక్కడికి వెళ్ళాడు. వెంటనే ఉపకంసుడు తన మిత్రుడైన ఉపసాగరుని తీసుకుని తన అన్నగారి దగ్గరికి వెళ్లి పరిచయం చేస్తాడు. అప్పుడు నీకేం భయం లేదు, మా రాజ్యంలోనే ఉండు, మాతోనే ఉండని చెప్పని కంసుడు అతనికి అభయం ఇస్తాడు. ఇలా ఉపసాగరుడు కొంతకాలం గడిపిన తర్వాత ఇతనికి వంటి స్తంభం మేడ కనిపిస్తుంది. కనిపిస్తే దాని వివరాలు అడిగి తెలుసుకుంటాడు. తెలుసుకుంటే తన మిత్రుడి యొక్క చెల్లెలు మేడ మీద ఉంటుందని తెలుసుకుని ఎలా అయినా సరే ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. అలా అక్కడ ఉన్న కాపలా ఉన్న అంధకవేణుణ్ణి, దాసిగా ఉన్న
నందగోపని మచ్చిక చేసుకుని వారికి కొంత ధనం ఆశ చూపి వెళ్లి దేవగర్భతో మాట్లాడతాడు. దేవగర్భ కూడా ఇతని పట్ల అనురాగం చెంది ఆమె కూడా ఇతన్ని అర్ధరాత్రి పూట రమ్మని కోరుకుంటుంది. ఆ విధంగా వీళ్ళు చాలా రాత్రులు గడుపుతారు. కొంతకాలానికి దేవగర్భ గర్భవతి అయింది. ఈ విషయం అన్నలైన కంసుడికి ఉపకంసుడికి తెలిసింది. వెంటనే దాసిని పిలిచి అడిగారు, మందలించారు. అయ్యా, మీ యొక్క ఉపకంసులు వారి మిత్రుడేను ఉపసాగరుడు, దీనికి కారణం అని చెప్పి ఆమె చెబుతుంది. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి కలిసే ఉంచుతాం. మనకు ప్రమాదం ఆమె గర్భాన పుట్టిన మగపిల్లవాడికి వల్ల కదా, ఆడపిల్ల పుడితే మనకు ఇబ్బంది లేదు కదా అనుకుంటారు. సరే, చెల్లెల్ని ఉపసాగరుణ్ణి అదే భవనంలో ఉంచుతారు వివాహం చేసి. కొంతకాలానికి ఆమె ప్రసవిస్తుంది. తొలిచూలు కాన్పులు ఆడపిల్ల పుడుతుంది. అప్పుడు కంసుడు ఉపకంసుడు చాలా సంతోషపడి మగపిల్లాడు పుట్టలేదు కదా అని చెప్పని ఆ ఆడపిల్లను అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్లే పెంచి పెద్ద చేస్తారు. ఆమె పేరు అంజనాదేవి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భార్యాభర్తలిద్దరిని, దేవగర్భని ఉపసాగరుణ్ణి ఇద్దరిని తమ రాజధాని నగరంలో కాకుండా ఒక గ్రామానికి అధిపతిగా నియమిస్తూ అక్కడ పంపిస్తారు. ఆ గ్రామమే గోవర్ధమాన గ్రామం. ఆ గ్రామానికి చేరిన తర్వాత మరలా దేవగర్భ గర్భవతి అయింది. అదే సమయంలో ఆమె దాసి నందగోప కూడా గర్భవతి అయింది. అలా 10 నెలలు నిండే దేవగర్భ ప్రసవించింది. అదే రోజు నందగోప కూడా ప్రసవించింది. దేవగర్భకి మగపిల్లవాడు పుట్టాడు. ఇక్కడే కథ మంచి ట్విస్ట్లోకి వెళ్ళిపోతుంది. మగపిల్లవాడు పుడితే ఈ పిల్లవాడిని చంపేస్తారు అన్నలు, ఆడపిల్ల పుడితే చంపరు. ఏమి చేయాలని ఆలోచిస్తుండగా పరిచారికులు వచ్చి, అమ్మా, నందగోప కూడా ఈ రోజునే ప్రసవించింది, ఆమె ఆడపిల్లను ప్రసవించింది అని చెప్తారు. వెంటనే దేవగర్భ నందగోప దగ్గరకు వెళ్లి తన మగపిల్లవాడిని ఆమె పొత్తిళ్లలో ఉంచి ఆమెకు పుట్టిన ఆడపిల్లను తెచ్చుకుని తన పొత్తిళ్లలో పెట్టుకుంటుంది. దేవగర్భ ప్రసవించింది అనే వార్త కంసుడు వారికి చేరింది. ఏ సంతానం అడిగాడు ఆయన. మరలా ఆడపిల్లే పుట్టింది అన్నారు. ఇలా వరుసనే 10 మంది మగపిల్లలు కలిగారు దేవగర్భకి, 10 మంది ఆడపిల్లలు కలిగారు నందగోపకి. ఈ మగపిల్లలు నందగోప దగ్గర, నందగోప ఆడపిల్లలు దేవగర్భ దగ్గర పెరగసాగారు. ఈ 10 మంది దేవగర్భ సంతానం నందగోప దగ్గర పెరిగారు కాబట్టి వీళ్ళు నందనందనులయ్యారు. అంధక వేణు దగ్గర పెరిగారు కాబట్టి అంధక వేణ దాసపుత్రులు. అతను దాసుడు కాబట్టి, బానిస కాబట్టి అంధక వేణ దాసపుత్రులు అయ్యారు. ఆ 10 మంది ఎవరంటే, పెద్దవాడు వాసుదేవుడు. పేరు మరొక మాట చెప్తున్నానండి. పెద్దవాడు వాసుదేవుడు. ఇతన్ని కృష్ణుడు అని కూడా అంటారు. ఆ కథలో కేశవుడు అనే పేరు కూడా ఉంది. వాసుదేవ, కృష్ణ, కేశవ ఈ 3 పేర్లు పెద్దవాడివి. రెండోవాడు బలదేవుడు, 3వ వ్యక్తి చంద్రదేవుడు, 4 సూర్యదేవుడు, 5 అగ్నిదేవుడు, 6 వరుణదేవుడు, 7వవాడు అర్జునుడు, 8 ప్రద్యుమ్నుడు, 9 ఘటపండితుడు, 10 అంకరుడు. ఈ 10 మంది దేవగర్భ మగ సంతానం. ఈ 10 మంది తన చెల్లెలకు జన్మించారనే విషయం కంసునికి తెలియదు. ఈ 10 మంది పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. అల్లరి చిల్లరి వారయ్యారు. అన్ని అల్లరి పనులు. ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళు దౌర్జన్యాలు చేయటం ప్రారంభించారు, దొంగతనాలు చేయటం ప్రారంభించారు, తగాదాలు గొడవలకు దిగుతున్నారు. చివరికి వీళ్ళ గొడవలు ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే
గ్రామాల్లో వసూలు చేసిన ధనాన్ని రాజుగారికి కూడా పన్ను రూపంలో చేరకుండా వాటిని కూడా ఆ పన్నులు వసూలు చేసే అధికారులను తన్ని లాక్కునేవాళ్ళు. ఇంత గొడవ జరుగుతుంటే ఒక రోజున ఈ విషయం అంతా కూడా మహారాజైన కంసుడికి తెలిపారు భటులు. వెంటనే అందకవేణుణ్ణి పిలిపించారు కంసుడు. ఎందుకంటే వీళ్ళు అందక దేవుని యొక్క పుత్రులు అనుకుంటున్నారు కదంతా. అతను పిలిపించారు. ఏంటి నీ బిడ్డలు చాలా గొడవ చేస్తున్నారట అని అడుగుతాడు. ఏ మహారాజా చిత్రం చేస్తున్నారంటే, మొదట తప్పిదంగా వదిలేస్తున్నాను, ఈసారి ఇలాంటి విషయంగా నిన్న మా పరిధిలోకి వస్తే మిమ్మల్ని శిక్షిస్తాం అని చెప్పి కంసుడు వదిలేశాడు. అలా 2-3 పర్యాలు వదిలేశాడు. కానీ వాళ్ళ కాగడాలు ఆగటల్లా. అప్పుడు అందకవేణుణ్ణి పిలిపించి, ఇక నీకు శిక్ష తప్పదు అని చెప్పిన కంసుడు ఎప్పుడైతే గర్జిస్తాడో ఈ అందకవేణుడి గడగడ వణిపోయి, అయ్యా మహారాజా, వాళ్ళు నా పుత్రులు కాదు అని చెప్తాడు. ఎవరు వారు అడిగితే, అయ్యా మీ మేనల్లుళ్ళు వాళ్ళు, దేవగర్భ సంతానం అని చెప్పని ఆయన విషయం అంతా చెప్పేస్తాడు. వీళ్ళు ఈ విధంగా ఆగడాలు చేస్తున్నారు కాబట్టి వీరికి మరో పేరు కూడా వచ్చింది, దుష్ట సోదర దశకం లేక దాస సోదర దశకం అనే పేరు కూడా వచ్చింది. ఇలా అల్లరి చేస్తున్న ఈ అల్లరి మోకలు ఎప్పుడైతే తన మేనల్లుళ్ళని తెలిసిందో, తమ వంశ వినాశనానికి వీరే కారణం అని చెప్పి ఆనాడు చెప్పిన జ్యోతిష్యం గుర్తుకు వచ్చి వారిని వెంటనే నా దగ్గరకు పంపించు అని చెప్పి ఆజ్ఞ చేస్తాడు. ఈ అందకవేణుడు వారిని పంపిస్తాడు. ఈ పంపేలోపే దేవగర్భకి అందరికీ విషయం తెలిసి ఈ పిల్లలకు కూడా అసలు విషయం చెప్పేస్తుంది. వాసుదేవుడికి, బలదేవుడికి, చంద్రదేవుడికి, వీళ్ళందరికీ కూడా అయ్యా ఇది అని చెప్పి పాత చరిత్ర మొత్తం చెబుతుంది. అప్పుడు వాళ్ళు మేనమామ దగ్గరికి బయలుదేరతారు. ఈ 10 మంది సోదరులు వస్తున్నారు, వీళ్ళని మట్టు పెట్టాలి అని చెప్పని ఆలోచించిన కంసుడు, అతని రాజ్యంలో 2 మహామల్లులు ఉంటారు, చాణూరుడు, ముష్టికుడు అనేవాళ్ళు. వాళ్ళిద్దరిని పిలిచి, వీరు మహాయోధులు, వచ్చే వాళ్ళు 10 మందిని మట్టు పెట్టండి అని చెప్పి చెప్తారు. వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇక ఈ 10 మంది బయలుదేరి వెళ్తున్నారు కదా కంస భవనానికి. ఈ వెళ్లే దారిలో వీళ్ళ బట్టలన్నీ చాలా మురికిగా ఉన్నాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే, మనం రాజుగారి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి చాలా హుందాగా వెళ్ళాలి, మంచి బట్టలు, రంగురంగుల బట్టలు వేసుకువెళ్లాలని చెప్పని అనుకుంటూ ఉండగా దారిలో ఒక రజకుని యొక్క ఇల్లు కనిపిస్తుంది. అతను అక్కడ చాలా కొత్త కొత్త బట్టలు, రాజుగారి బట్టలు, రాజవంశానికి సంబంధించిన విలువైన దుస్తులు అతను చలువు చేస్తూ ఉంటాడు, అంటే ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. అతని దగ్గరకు వెళ్లి, మా 10 మందికి మంచి బట్టలు అంటాడు. అయ్యా మీకు ఇచ్చేవి కాదు, ఇది మీరు చూస్తుంటే పసుపారుకుల్లా ఉన్నారు, ఇవి రాజుగారి బట్టలు, ఆ బట్టలు కానీ మీకు ఇస్తే రాజుగారు నా శిరచ్ఛేదం చేస్తాడు అని చెప్పి అంటారు. అట్లాగా అయితే మేము నీ శిరచ్ఛేదం చేస్తామని చెప్పని వెంటనే వారిలో ఉన్న పెద్దవాడైన వాసుదేవుడు అంటే కేశవుడు అతని తలని నరికేస్తాడు. వాసుదేవుడికి ఒక ఆయుధం ఉంటుంది, అదే చక్రాయుధం. ఇనుముతో తయారు చేసిన చక్రం ఉంటుంది, గిరగిరా తిరిగే పళ్ళ చక్రం. ఆ చక్రంతో అతను నరికేస్తాడు, చంపేస్తాడు. అతను చంపేసి ఆ దుస్తులన్నీ వీళ్ళు ధరించుకుని వెళతారు. వెళ్ళగానే చాణూరుడు, ముష్టికుడు ఉంటారు. వెంటనే కంసుడు వారే ఆ దుష్ట దాస దశకం, వారిని సంహరించు చాణూరా అంటాడు. ఇంకా చాణూరుడు మల్లయోధుడు వెళ్ళగానే తమ్ముళ్ళందరినీ పక్కకు జరిపి 2వ వాడైన బలదేవుడు వెళ్లి చాణూరుణ్ణి ఒక తాడుతో చుట్టి ఇస్త్రీ నేలకేసి కొడతాడు. చాణూరుడు చచ్చిపోతాడు. వెంటనే ముష్టికుడు వస్తాడు. ముష్టికుడిని కూడా పట్టుకుని నేలకేసి కొట్టి మరలా పైకి తీసి కాళ్ళ మీద అతని వెన్నుని విరిచి అటు దూరంగా పడేస్తాడు నేల మీద. ఆ చాణూరుడు చనిపోబోయే ముందు, ఓరి బలదేవ, నిన్ను నేను వచ్చే జన్మలోనైనా సరే ఒక యక్షునిగా పుట్టి నిన్ను సంహరిస్తాను అంటూ ప్రాణాలు విడిస్తాడు.
అలా ప్రాణాలు విడిచిన ఆ ముష్టికుడే కాలమత్తి అనే అరణ్యంలో యక్షుడిగా పుడతాడు. ఈ కథ మన తర్వాత చెప్పుకుందాం. వెంటనే చాణూరుడు ముష్టికుడు చనిపోయారో ఇక కంసుడు కంస సోదరుడు వచ్చారు. సైన్యమంతా వచ్చేసింది. ఇక వెంటనే వాసుదేవుడు తన దగ్గరున్న చక్రాయుధంతో అందరినీ సంహరిస్తూ కంసుణ్ణి ఉపకంసుణ్ణి కూడా చంపేశారు. ఆ విధంగా ఆ కంస రాజ్యాన్ని తమ హస్తగతం చేసుకున్నారు ఈ 10 మంది సోదరులు. వారిలో పెద్దవాడైన వాసుదేవుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆయన తమ తల్లిదండ్రుల్ని తీసుకువచ్చి ఆ రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి వెంటనే తన సోదరులతో, మనం ఈ రాజ్యంతో తృప్తి పడకూడదు, సమస్త జంబూ ద్వీపాన్ని మనం ఆక్రమించాలి, పదండి అని చెప్పని ఈ అన్నదమ్ములు 10 మంది కూడా ఈ అశితంజన నగరాన్ని వదిలి సమస్త జంబూ ద్వీపాన్ని జయించటానికి బయలుదేరారు. దండయాత్రలు సాగించారు. మొట్టమొదటిసారిగా వీళ్లు అయోధ్యను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ద్వారవతి అనే మహాసామ్రాజ్యాన్ని చాలా కష్టపడి ఆక్రమించుకున్నారు. ఈ ద్వారవతిని ఆక్రమించే మార్గం గురించి అక్కడ ఒక మహాముని ఉన్నాడు, కృష్ణద్వీపాయనుడు అనే ముని. అతన్ని వేడుకోగా అతను ఈ ద్వారాన్ని ఎలా జయించాలో కొన్ని రహస్యాలు చెప్తాడు. ఆ విధంగా వాళ్ళు దాన్ని జయించారు. అలా వాళ్ళు అనతి కాలంలోనే జంబూద్వీపం మొత్తాన్ని ఆక్రమించి తిరిగి తమ నగరానికి వచ్చి తల్లిదండ్రుల సమక్షంలో మొత్తం రాజ్యాన్ని 10 వాటాలుగా పంచుకున్నారు. 10 వాటాలుగా పంచుకున్న తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది. మనం 10 మంది పంచుకున్నాము, మనకు ఒక హక్కు ఉంది, మన ఆమెకి భాగం లేకుండా చేశాం కదా, కాబట్టి ఆమెకు ఒక భాగం మరలా మనం ఇవ్వాల్సిందే అని ఆలోచిస్తుంటే అప్పుడు చిన్నవాడైన అంకురుడు, మరలా మనం యుద్ధాలు చేసి కొత్త రాజ్యాన్ని ఆక్రమించి అక్కకి ఇవ్వాల్సిన పని లేదు, నా రాజ్యాన్ని ఇచ్చేస్తాను, నా భాగాన్ని అక్కకిస్తాను, నేను వ్యాపారం చేస్తాను, నేను ఈ రాజ్యపాలనలో ఉండను, నేను వ్యాపారం చేసుకుంటాను, మీ 10 మంది రాజ్యంలో నేను వ్యాపారం చేసుకుంటాను, మీ రాజ్యంలో నేను వ్యాపారం చేసినందుకు నాతో పన్ను కట్టించుకోకూడదు అని చెప్పి అంటాడు. దానికి వాళ్ళంతా అంగీకరించి ఆ భాగాన్ని తమ అక్కగారైన అంజనీదేవికి ఇచ్చేశారు. ఈ అంకురుడు వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఈ మహారాజై వాసుదేవుడు పరిపాలన సాగిస్తున్నాడు. ఇలా కొంతకాలం అయింది. తల్లిదండ్రులు మరణించారు. ఈ 10 మంది అన్నదమ్ములకి విపరీతంగా సంతానం కలిగారు. వారిలో వాసుదేవ పుత్రుడు పెద్దవాడు. వాసుదేవుడికి ఎంతో ఇష్టం అతనంటే. అతను మరణించాడు. అతను మరణించటంతో పుత్రశోకాన్ని భరించలేక ఆ కేశవుడు, కృష్ణుడు, వాసుదేవుడు మంచం పట్టాడు. పుత్రశోకంతో రాజ్యపాలన మానేశాడు. తిండి తిప్పులు మానేశాడు. అయ్యో, నా తర్వాత నా రాజ్యానికి ఎవరున్నారు, చాలా ప్రియమైన పుత్రుడు మరణించాడే అని చెప్పి దుఃఖపడి మంచం పట్టి దిగులుతో ఉన్నప్పుడు ఈ 10 మంది అన్నదమ్ముల్లో 9వ వాడైన ఘట పండితుడు, ఈ జాతక కదే ఇతని పేరుతో ఉందండి, ఘట పండిత జాతకం అని. ఘట పండితుడు ఎన్నో రకాలుగా అందరితో చెప్పించాడు. అయ్యా, చనిపోవటం సహజం, కాబట్టి మీరు దిగులు వేయండి అని చెప్పారు. కానీ ఎంతమంది చెప్పినా ఆ వాసుదేవుడు మంచం మాత్రం దిగల దిగులుతో. ఇక మా అన్నగారిని నేనే సరిదిద్దాలి అని చెప్పి ఘట పండితుడు ఆలోచించి అన్నగారిని సరిదిద్దటం కోసం రాజ్యం పట్ల విముఖతతో ఉన్న అన్నగారిని సుముఖుణ్ణి చేయటం కోసం తనొక పథకం ఆలోచించాడు. అదేమిటంటే తనకు పిచ్చి పట్టినట్లుగా నటించాడు. నటించి వీధుల వెంట తిరుగుతూ నాకు కుందేలు కావాలి, కుందేలు కావాలి, కుందేలు కావాలి అన్నాడు. ఆయన ఏ కుందేలు కావాలంటే అది నాకు ఆకాశంలో ఉన్న కుందేలు కావాలి అంటాడు. మనకు అనేక బౌద్ధ కథల్లో ఉంటుందండి. చంద్రుల్లో ఉన్న కుందేలు ఒక త్యాగం చేసిన, అతిథి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన కుందేలు, బోధిసత్వుని కథ. ఈ కుందేలే త్యాగానికి చిహ్నంగా చంద్రుల్లో ఉంటుంది అనే కథ గతంలో మనం చాలా కథల్లో చెప్పుకున్నాం.
నాకు ఆ కుందేలు కావాలి, చంద్రుల్లో ఉన్న కుందేలు కావాలని చెప్పి ఇతన్ని పిచ్చివాడిగా తిరుగుతున్నాడు. ఈ విషయం చాలా మంది వెళ్లి మహారాజుకి చెప్పారు, వాసుదేవుడికి. అయ్యా, నువ్వే మంచంలో ఉన్నావు, నీ తమ్ముడు ఘటపందుడికేమో మతి భ్రమించింది అంటే, అయ్యో పుత్రశోకంతో బాధపడుతున్న నాకు తమ్ముడు శోకం కూడానా అంటూ తమ్ముడిని పిలవనంపాడు. ఆ ఘట పండితుడు వచ్చి ఇతనికి ప్రబోధం చేసి అతని దిగులును మాన్పిస్తాడు. ఎలా చేస్తాడంటే అడుగుతాడు, అది నేను పిచ్చివాడిలా, నిజంగా పిచ్చివాడిలాగా ఉన్నావు, నీకు కావాలంటే అడవులోంచి కుందేలు తెప్పిస్తా, కాబట్టి బంగారం కుందేలు చేయిస్తా, వజ్రాలు కుందేలు చేయిస్తా, ఇవి కోరుకో ఇస్తా, ఆకాశంలో కుందేలు ఎలా వస్తుందిరా, అది అక్కడ చంద్రుల్లో కనిపిస్తుందా, మనకు ఎలా వస్తుంది, అది ఆ మాత్రం జ్ఞానం లేదా అని చెప్పంటాడు. అవునన్నయ్య, నాకు కనిపించేది కావాలంటే నువ్వు ఇవ్వలేకపోతున్నావు, చనిపోయిన వ్యక్తి అసలు కనిపించడం కూడా కనిపించడు, కనిపించిన వాడు తిరిగి రావాలి ఎలా అనుకుంటున్నావు, నువ్వు ఏడ్చినంత మాత్రాన, ధనం దారపోసినంత మాత్రాన, మంత్రాలు పట్టించినంత మాత్రాన చనిపోయిన వాడు తిరిగి రావడం ఎక్కడ నిన్నావా నువ్వు? నేను పిచ్చివాడా, నువ్వు పిచ్చివాడువా? చనిపోయిన బిడ్డ కోసం నువ్వు దుఃఖపడి రాజ్యాన్నే విస్మరించావు, రాజ్య పరిపాలనే విస్మరించావు, నీ కర్తవ్యాన్ని మరిచావు అని ప్రబోధ గీత ఉపదేశిస్తాడు. ఘట పండితుడు కృష్ణుడికి ఉపదేశించాడు. నిస్తేజంతో, నిర్వీర్యంతో, దుఃఖంలో మునిగిపోయిన కృష్ణుణ్ణి ఓదార్చి తిరిగి రాజుగా మార్చడం కోసం ఘట పండితుడు ఉపదేశించాడు. ఆ ఉపదేశం విన్న తర్వాత, సోదరా ఘట పండిత, నెయ్యి పోస్తే ప్రజ్వలించే అగ్నిలా నాలో దుఃఖం చెలరేగింది, దాన్ని సన్నీటితో ఆర్పినట్టు ఆర్పేశావు, నా దుఃఖం తీరింది. శరీరంలో దిగిన బాణం ఏ విధంగా హృదయాన్ని బాధింపజేస్తుందో, ఆ బాణాన్ని తీస్తే హృదయం ఏ విధంగా శాంతపడుతుందో, ఈ రోజు నా హృదయం ఆ విధంగా శాంతపడింది. ఇంకా నేను చింతించను, దుఃఖించను, శోకించను, నా కర్తవ్యం నేను నెరవేరుస్తానని చెప్పని మహారాజ పదవిని అలంకరించి మరలా చాలా సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇక్కడ వాసుదేవుడికి ఉపదేశించాడు ఘట పండితుడు. ఇది అసలు ఈ జాతక కథ యొక్క ప్రధాన సందేశం. ఈ కథ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదే భాగవతంలోని శ్రీకృష్ణుడి యొక్క కథ. కంసుడు, కృష్ణుడు, దేవగర్భ, అక్కడేమో దేవకీదేవి, ఇలా ఇదంతా కూడా భాగవత కథకి సంబంధించిన కథ. ఇది కాదండి, ఈ కథే భాగవతంలోకి వెళ్ళింది. ఆ విషయం మన తర్వాత చర్చిద్దాం. మనకి యుద్ధ క్షేత్రంలో అర్జునుడు దుఃఖంలో ఉంటే శ్రీకృష్ణుడు ధర్మోపదేశం చేసినట్లుగా ఉంది గీతోపదేశం. కానీ నిజానికి కృష్ణుడే దుఃఖంలో ఉంటే ఘట పండితుడు గీతోపదేశం చేసి ఆయన ఉపశమనం కలిగించి అతని దుఃఖాన్ని మార్పాడు. ఇది అసలు కథ. ఉపదేశం పొందిందే కృష్ణుడు మూల కథలో. ఇక ఆ తర్వాత విషయం చూద్దాం. ఇలా కేశవుడు అంటే కృష్ణుడు, అతని సోదరులు చాలా సంవత్సరాలు పరిపాలన చేశారు. వాళ్ళ పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. పెద్దవారైన తర్వాత వాళ్ళు కూడా అలాగే మొగ్గాన్ని తయారయ్యారు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ కేశవునికి సంబంధించిన ఒక కొడుక్కి స్త్రీవేషం ధరించి గర్భాన్ని పెట్టి అక్కడ ఒక ముని దగ్గరికి తీసుకువెళ్లారు. ఆయన ఎవరంటే కృష్ణద్వీపాయనుడు. అతని దగ్గరికి వెళ్లి, మీరు భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ చెప్తారంట కదా, మహామునట కదా, ఈ అమ్మాయి ఎప్పుడు ప్రసవిస్తుంది, ఏ బిడ్డను ప్రసవిస్తుంది, ఆడబిడ్డ మగబిడ్డ అని అడిగారు. కృష్ణద్వీపాయుడు విషయం తెలుసుకుని, వారి మూర్ఖులారా, ఇలాంటి మూర్ఖ పనికి పాల్పడతారా, వీడు ఈ రోజు నుంచి 7వ రోజున ఒక కొయ్య ముక్కను ప్రసవిస్తాడు, రోకలి, కొయ్య ముక్క రోకల్ని ప్రసవిస్తాడని చెప్తాడు. ఇలా మమ్మల్ని అవమానం చేస్తావా? మేమంటే ఎవరనుకున్నాం? వాసుదేవ బలరాముల యొక్క సంతానం మేము, మమ్మల్ని అవమానం చేస్తావా అని చెప్పని తమ దగ్గరున్న కర్రలతో, బాణాలతో ఆ తాపసిని కొట్టి చంపేస్తారు అక్కడ వాడు. అప్పుడు అంటాడు, రే, ఈ కొయ్య ముక్కతోనే మీ వంశం సర్వనాశనం అవుతుంది. వీళ్ళు వెళ్తారు. ఈ విషయం వాసుదేవుడికి తెలుస్తుంది. వాసుదేవుడు భయపడతాడు, ముని శపించాడా అని చెప్పని. ఖచ్చితంగా ఆ 7వ రోజున అతను ఒక కర్రముక్కను ప్రసవిస్తాడు.
ఆ కర్ర ముక్కను కాల్చి నదిలో పడేస్తారు. ఆ యమునా నదిలో ప్రవహించిన ఆ బూడిద, కర్ర ముక్క బూడిద ప్రవాహము వెంట కొట్టుకుని పోయి గంగా సంగమ స్థానంలో ఒక ఒడ్డుకు చేరుతుంది. ఆ బూడిద దగ్గర ఒక ఆముదపు మొక్క మొలుస్తుంది. కొంతకాలం గడిచింది. ఆముదం మొక్క పెరిగి పెద్ద అయింది. దాని ఆకులు విశాలంగా తయారైనాయి. నవనవలాడుతూ ఏపుగా పెరిగింది. అక్కడ చెట్టు అలా పెరుగుతుంటే ఒక రోజున ఈ వాసుదేవ వంశంలో ఉన్న 10 మంది అన్నదమ్ములు వాళ్ళ పిల్లలందరూ కూడా ఒక విహారం కోసం ఈ సంగమ స్థానానికి వచ్చారు. అక్కడ నదిలో మునిగి స్నానాలు చేస్తూ రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. వారిలో ఒకడు పూలు చల్లే ఆట పెట్టుకున్నాడు. చేతిలో ఉన్న మల్లి పూలు జారిపోతున్నాయి కాబట్టి వీటిని వాగులో పట్టుకుంటే బాగుంటుందని చెప్పని అటు ఇటు చూసి అక్కడ ఆముదం మొక్క కనిపించింది. ఇతను వెళ్ళాడు. ఆముదం మొక్కను ఆకు కోసుకున్నాడు. చేతిలో పెట్టుకుని పూలు పోయంగానే అది ఒక కర్ర అయిపోయింది. ఈయన పూలు చల్లే విధంగా చల్లుతూ ఉండగా ఈ కర్ర పెట్టి కొట్టేశాడు. అవతల తలపై చచ్చిపోయాడు. అదే నన్ను పడతావా అని చెప్పని వాడేళ్ళు ఇంకో ఆకు తెచ్చుకున్నాడు. వాడి చేతిలోకి ఇంకో కర్ర వచ్చింది. ఇలా వాళ్ళందరూ ఆకులు కోసుకోగా వాళ్ళ చేతిలోకి రాగానే అవన్నీ రోకళ్ళు అయిపోయినాయి. ఒకడొకడ బాధుని అందరూ చచ్చిపోయారు. ఆ విధంగా వాసుదేవుని వంశంలో అందరూ బిడ్డలందరూ పట్టుకున్నప్పుడు ఒకడ పట్టుకుని చనిపోయారు. దాన్ని వాసుదేవుడు బలదేవుడు ఎవరు ఆపలేకపోయారు. చివరికి వాసుదేవుడు, బలదేవుడు, వారి యొక్క అక్క అంజనాదేవి, ఒక పురోహితుడు, ఈ నలుగురే మిగులుతారు. మిగిలిన వాళ్ళ యొక్క వారి వంశం అంతా ఆముదం మొక్కతోనే అంతరించిపోయింది. ఇక ఆ భయానకమైన దృశ్యాన్ని చూసి వాసుదేవుడు చలించిపోయి రథం తీసుకుని ఈ నలుగురిని తీసుకుని తానే రథం నడుపుతూ అక్కడి నుంచి పారిపోతాడు. కనీసం మేము నలుగురన్నా మిగిలాం అని. వీళ్ళు పారిపోతూ కాలమత్తి అడవిలోకి వెళ్లారు. మీ గతంలో వచ్చిందండి. కాలమత్తి అరణ్యంలో ముష్టికుడనే మల్లుడు బలరాముడు చంపినప్పుడు నేను యక్షునిగా పుట్టి నిన్ను చంపుతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు చనిపోయిపోయే ముందు. అతడు యక్షుడిగా పుట్టి తిరుగుతున్నదే కాలమత్తి అరణ్యం. ఈ కృష్ణుడు ఈ రథాన్ని తీసుకుని అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు. వీళ్ళు రావడం చూశాడు యక్షుడు, ముష్టికుడు. అక్కడ ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేశాడు, మల్లా యూదుల రంగస్థలాన్ని. ఇక జబ్బదలుస్తున్నాడు, నన్ను జయించే వాళ్ళు ఎవరు రండి, ఈ ప్రపంచంలో ఎవరు లేరు మల్ల యుద్ధంలో నన్ను గెలిచేవాళ్ళు అంటున్నాడు. అది వినగానే బలరాముడికి కోపం వచ్చేసింది. నేను మల్ల యోధుణ్ణి, నన్నే నువ్వు జయిస్తావట్రా అన్నాడు. అక్కడికి కృష్ణుడు అన్నయ్య వెళ్ళొద్దు, ఏదో మాయాపాయంగా ఉంది, వెళ్ళొద్దని వారించాడు. కానీ కృష్ణుడు చెప్పినా వినకుండా బలదేవుడు ఎగిరి మల్ల రంగస్థలంలో దూకగానే ఆ యక్షుడు బలదేవుణ్ణి ఒక్క దెబ్బ కొట్టి విరిచేసి క్యారెట్ నెమ్లెట్ నవ్వేశాడు. కృష్ణుడికి ఇంకా భయం పట్టుకుంది. వీడు మల్ల కూడా చంపుతాడని చెప్పని ఇంకా మిగిలింది ఎవరు? అంజనాదేవి, పురోహితుడు. వీళ్ళిద్దరూ తీసుకుని ఆ అర్ధరాత్రి పూట ఒక మహాయుధుడు చక్రాయుధంతో అందరినీ చంపేసిన వ్యక్తి, సమస్త జంబూ ద్వీపాన్ని పరిపాలించిన వ్యక్తి ప్రాణ భయంతో అడవిలో అర్ధరాత్రి పూట, గొప్ప రథచోదకుడు కాబట్టి రథాన్ని బాగా నడపగలడు కాబట్టి ఆ రథాన్ని తీసుకుని అర్ధరాత్రి దాటేసరికి అరణ్యం దాటారు. అరణ్యం దాటిన తర్వాత ఒక గ్రామం కనిపించింది. దాని పులిమేరులో ఆగి వాసుదేవుడు తన అక్క అంజనాదేవికి, పురోహితుడికి, మీరు వంట చెయ్యండి, నేను రాత్రంతా నిద్ర లేకుండా రథాన్ని నడిపాను కాబట్టి మాకు అలసటగా ఉంది, నిద్రపోతా ఈ పొద కింద అని చెప్పి ఆయన పొదలో పడుకున్నాడు. అటు ఇటు కదుపుతున్నాడు కాళ్ళు. ఆ పొద కదులుతుంది. ఖచ్చితంగా అదే సమయానికి అడవి పందిని వేట ఆడటం కోసం ఒక వేటగాడు చురకత్తిని చేతిలో పట్టుకుని చూస్తున్నాడు. ఎక్కడ పొద కదులుతుందా అక్కడ అడవి పంది ఉన్నట్టు. దాన్ని శబ్దాన్ని బట్టి కొట్టేస్తాడు. ఆ కత్తి పేరు శక్తి, శక్తి అనే ఆయుధంతో. వాడి పేరు జర. ఈ వాసుదేవుడు పడుకుని పొద కదిలింది, అంతే కొట్టాడు. కొట్టంగానే వాసుదేవునికి పిక్కల్లో దిగిపోయింది కత్తి. పెద్దగా అరిచాడు, అరే ఎవరో మనిషికి తగిలిందని చెప్పని ఆ జర అనే వేటగాడు వెళ్లిపోయాడు. తర్వాత కత్తి తీశాడు,
వాసుదేవుడు మరణించాడు. చివరికి వారి వంశంలో అంజనాదేవి ఒక్కటే మిగిలిపోయింది. ఇది ఘటపండిత జాతక కథ. ఇప్పుడు చెప్పండి ఈ కథ ఏంటో. ఈ జాతక కథలో క్రీస్తు పూర్వమే బుద్ధుని కాలంలో నాటికే 300 నాటికే జాతక కథలు వచ్చినాయి. ఈ కథను ఏ కాలంలో వచ్చింది? మనం చారిత్రకంగా ఆలోచించవలసింది ఇక్కడే. బుద్ధుడి కాలానికి గణతంత్ర వ్యవస్థ ఉంది. ఇలాంటి జానపద కథలు ఎప్పుడు ఉన్నాయని ఎప్పటి నుంచో కథలు ఉన్నాయి, కథా సాహిత్యం. గణతంత్ర వ్యవస్థలో రాచరికాలు, రాజులు ఎలాంటి విలువలు పాటిస్తారు అనే విషయమే ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఒక హిస్టారికల్ స్టోరీ ఇది. హిస్టరీ జరిగిందా జరగలేదనే విషయం కాదు, ఆనాటి కాలంలో వచ్చింది ఈ కథ. ఈ కథ చాలా రసవత్తరంగా ఉంటుంది కాబట్టి జంబూద్వీపం మొత్తం కూడా ఈ కథ వ్యాపించి ఉండాలి. ఈ కథ ఏమైంది? పౌరాణిక కాలం వచ్చేసరికి, అంటే క్రీస్తు శకం 5-6 శతాబ్దాలు అలా వచ్చేసరికి ఇక పౌరాణిక యుగం బాగా ప్రారంభమైంది. ఏంటి పౌరాణిక యుగం మనం చెప్పుకునేది? పౌరాణిక యుగం నాటికి రాజులు బాగా విస్తరించిపోయారు, రాచరికాలు బలిసిపోయినాయి, ఫ్యూడల్ వ్యవస్థ బాగా బలిసింది. ఫ్యూడల్ వ్యవస్థలో ధనాంతో చాటుకు కూడా పడింది. రాజులు సర్వాధికారి అయ్యాడు. ఇక రాజు ఏం చేస్తే అదే ధర్మంగా చలామణింది. కాబట్టి రాజులందరికీ కూడా దుర్లక్షణాలు వచ్చేసినాయి. బహుభార్యత్వం, విచ్చలవిడి శృంగారం, ఒక ఉచ్చి నీచాలు లేకుండా ప్రవర్తించటం, ఈ కామానికి సంబంధించిన విషయం చాలా పబ్లిక్ గా నిస్సిగ్గుగా మాట్లాడుకోవటం, ఇలాంటి అనైతిక సాంప్రదాయం మొత్తం ఫ్యూడల్ వ్యవస్థ తెచ్చిపెట్టింది భారతదేశంలో. ప్రపంచం అంతా ఉంది ఈ వ్యవస్థ, అది మన భారతదేశంలో వచ్చింది. ఈ కథని, గణతంత్ర వ్యవస్థలో ఉన్న ఈ కథని పౌరాణిక కాలం వచ్చేసరికి ఈ కృష్ణుడికి, బలరాముడికి, వీళ్ళందరూ కూడాను రాచరిక వ్యవస్థకు సంబంధించిన అవలక్షణాలు మొత్తం వచ్చి పెట్టేశారు. అందుకనే శ్రీకృష్ణుడి పాత్ర ఈ కథలో ఒక విధంగా ఉంటే, అంటే దాని చారిత్రక వ్యక్తిలా అనిపిస్తూ ఉంటే, మన పౌరాణిక కృష్ణుడికి వచ్చేసరికి మాయలు, మంత్రాలు, గొడవలు, ఆడపిల్లలు, స్త్రీలు, వాళ్ళు బట్టలు తీసుకుపోవటం, అట్లా కృష్ణుడి పాత్ర మొత్తాన్ని ఒక ఫ్యూడల్ చక్రవర్తులు, ఫ్యూడల్ కుటుంబాల్లో పిల్లలు ఏ విధంగా ఉంటారో, ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఉంటారో అవన్నీ ఈ పాత్రలకు పెట్టేసి మరలా కొత్త కథగా దీన్ని మార్చి పురాణాల్లో ఇరికించారు. అదే మనకి ఈ రోజున మహాభాగవతంగా ఉంది. మహాభాగవతంలో పోతన గారు అనుమతించిన 10వ స్కందంలో మొత్తం కూడాను ఈ కృష్ణుడికి సంబంధించిన విషయాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు ఎన్ని రకాల పనులు చేశాడనేది ఇక్కడ నేను చెప్పేది కాదు, నేనే కాదండి, ఏ పండితుడు కూడా చదివి 10 మంది ముందు ఆ విషయాలు చెప్పలేడు. నేను ఆ విషయం చాలా ఛాలెంజ్గా చెబుతున్నాను. 10వ స్కందంలో ఉన్న శ్రీకృష్ణుడు చేసిన పనుల్ని ఎవరైనా సరే ఒక సభాముఖంగా గాని, ఒక టీవీ ఛానల్లో గాని ఉన్నది ఉన్నట్టు చెప్పగలరా? సిగ్గుపడకుండా మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబ స్త్రీలు మీ ముందు ఉండగా అవి చదివి వారికి వినిపించగలరా? అది ఈ రోజున మనం వినలేం. కానీ ఆనాడు మధ్యయుగాలైన అంధకాలంలో ఉన్న ఈ ఫ్యూడల్ ప్రభువుల భావజాలం బలీయంగా ఉన్ననాడు మాత్రం ఆ శ్రీలం మొత్తం కూడా ఈ సమాజం భరించింది. కాబట్టి బౌద్ధ జాతక కథలో ఉన్న, ఘటపండిత జాతక కథలో ఉన్న వాసుదేవుడి కథలు ఇక్కడికి వచ్చేసరికి మారిపోయి అనైతికంగా తయారయ్యాయి. మళ్ళీ ఈ రోజు సమాజం మరలా మారింది. ఆధునిక కాలంలో అవన్నీ మనం ఇన్ని భరించలేము. సమాజం ఆ విధంగా మారింది. ఈ రోజున మళ్ళా ఇవి మరుగున పడిపోతున్నాయి, లేదా దాచి చెప్పవలసి వస్తుంది. ఉదాహరణకి పోతన గారు రాసిన పద్యంలో చాలా స్పష్టంగా రాశాడు. కృష్ణుడు ఏమేం చేశాడు, ఆడపిల్లని ఏం చేశాడు, ఎలా చేశాడు, వారి యొక్క ఏ యొక్క అంగాలను ఎలా చేశాడని వివరంగా రాస్తే, తర్జుమాలో అవన్నీ పక్కకి నెట్టి అవి లేకుండా ట్రాన్స్లేషన్ చేశారు, తర్జుమా చేశారు. ఎందుకు చేశారు? చెప్పలేకే, ఈ రోజుల్లో ఆ విషయాలు చెప్పలేక ఆ విధంగా చేశారు. కాబట్టి ఇది బౌద్ధ జాతక కథని తీసుకుని భాగవతంగా మలిచిన తీరు.
ఇంకా భాగవతంలో బౌద్ధం ఉందండి. ఆ విషయం కూడా మీకు చెబుతాను. మనకు ఈ దశమ స్కంధంలో ఉన్న ఈ చరిత్రలో కంసుడు, ఇక్కడ కంసుడు ఉన్నాడు. చాణూరుడు, ముష్టికులు బౌద్ధ జాతక కథల్లోనూ ఉన్నారు, భాగవత కథలోనూ ఉన్నారు. రజకుణ్ణి చంపటం బౌద్ధ జాతక కథలోనూ ఉంది, భాగవతంలోనూ ఉంది. ఈ మునిని చంపటం, ఆ ముని శపించటం, కృష్ణుడి యొక్క నిర్యాణం, బలరామ మరణం, ఇవన్నీ భాగవతంలో ఉన్నవి, ఆ కథలోనూ ఉన్నవి. చాలా చిన్న చిన్న తేడాలతో బౌద్ధంలో ఉన్న ఈ కథనే భాగవతంగా తర్వాత మలచి ఆ కాలానికి అనుకూలంగా దాన్ని తీర్చిదిద్దారు. ఇది మనం ఒక చారిత్రక దృష్టితోనే ఈ కథని చూడాలి. బౌద్ధ కథ ద్వారా మనకు ఆనాటి సామాజిక పరిస్థితి ఆ కథలో కనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం బౌద్ధ జాతక కథని భాగవతంగా ఎలా మార్చారో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ భాగవతంలో కొన్ని నీతి సందేశాలు ఉంటాయి. చివరి భాగంలో 11, 12 స్కంధాల్లో నీతి ప్రబోధక అంశాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో చాలా అంశాలు బౌద్ధం నుంచి స్వీకరించినవే. అందులో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్తాడన్నమాట సందేశాలు. ఆ సందేశాల్లో పావురం కథ ఉంది. తన కుటుంబం కోసం తన ప్రాణత్యాగం చేసిన పావురం కథ ఉంది. తర్వాత పింగళి అనే గణిక గురించి ఉంది. ప్రకృతి అనే గణిక గురించి సంబంధించిన కథ బౌద్ధంలో కథ అది. తర్వాత ధ్యానం గురించి ఉంది. కొద్దిగా మార్పులు చేర్పులతో బౌద్ధ ధ్యానం గురించే ఉంది. ధ్యానం అనే పదం ప్రత్యేకంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది గాజుల కథ. బౌద్ధంలో అనేక చోట్ల ఈ ఉపమానం వస్తుంది. రోకలితో దంచే వ్యక్తికి ఒక చేతికి 2 గాజులు ఉంటాయి. ఈ 2 గాజులు సవడి చేస్తూ ఉంటాయి. ఈ సవడి వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భగ్నం అవుతూ ఉంటారు. ఈ సవడికి నిద్రాభంగం కానివ్వండి, ఇతర ఏదన్నా కానీ. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ చేతికి ఉన్న గాజు తీసుకుని ఈ చేతికి వేసుకుంటుంది. ఇప్పుడు 2 గాజులు ఉన్నాయి, కానీ వేరు వేరు చేతులకు ఉన్నాయి, శబ్దం లేదు. దీని చక్కని ఉపమానంగా, మౌనానికి సంబంధించిన చక్కని ఉపమానంగా బుద్ధుడు అనేక చోట్ల చెప్పాడు. అనేక జాతక కథలు, దాదాపు 5-6 జాతక కథల్లో ఈ ఉపమానం సంబంధించిన విషయం ఉంది. ఇదే విషయం ఈ 11వ స్కంధంలో కూడా శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పే సందేశాల్లో ఈ 2 కంకణాలకు సంబంధించిన కథ కూడా ఉంది. అంటే బౌద్ధంలో ఉన్న ఉదాత్తమైన విషయాల్ని, కథల్ని, బౌద్ధం రికార్డు చేసిన చారిత్రక కథల్ని తీసుకుని పౌరాణికులు వాటిని భ్రష్టు పట్టించారు. అయితే వాటికి ప్రచారం ఎక్కువ ఉండటం వల్ల ఇవే కథలు అనుకుంటున్నాం మనం. ఇప్పుడిప్పుడే బౌద్ధ కథలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. శ్రీ చెన్నూరు ఆంజనేయ రెడ్డి గారు మహాబోధి విహారం ద్వారా అనేక జాతక కథల్ని, మూలంలో ఉన్న జాతక కథలన్నింటినీ కూడాను తెలుగులో తీసుకొస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఇప్పటికి 3 భాగాలు వచ్చినాయి. 4వ భాగం త్వరలో రాబోతుంది. ఈ 4వ భాగంలో ఉన్న కథే ఈ ఘట పండిత జాతకం, కృష్ణ కంస యుద్ధం. ఇలా బౌద్ధాన్ని అధ్యయనం చేస్తూ భారతదేశ యొక్క చరిత్రను కూడా మనం, భారతదేశ సాంస్కృతిక చరిత్రని తెలుసుకోవటం ద్వారా ఒక మంచి అవగాహనకు వచ్చి మూల భారతీయ సంస్కృతిని ఎలా నిర్మించుకోవాలో మనం ఒక అంచనాకి రాగలుగుతాం. ఇలాంటి మంచి చారిత్రక దృక్పథాన్ని అందించిన ఈ కథను మీతో పంచుకున్నందుకు, మీరు పంచుకున్నందుకు మరొక మారు అందరికీ బుద్ధ వందనాలు.